నమస్తే. మీరు చూస్తున్నది సిఆర్‌డి అప్రూవల్ మరియు రెరా అప్రూవల్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీ హై రేంజ్ డెవలప్మెంట్స్తో గుంటూరు కార్పొరేషన్లో గుంటూరు అమరావతి రోడ్డు అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కన 24 ఎకరాలలో ఓపెన్ ప్లాట్లు మరియు విల్లాస్. మా ప్రాజెక్టులో మొత్తం 100 విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. ఓపెన్ ప్లాట్ కాస్ట్ వచ్చేటప్పటికి గజం 32,000, విల్లా కాస్ట్ వచ్చేటప్పటికి 2 కోట్ల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ 15 feet కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, ఆల్ సీసీ 40 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, చిల్డ్రన్ పార్క్, వాకింగ్ ట్రాక్, ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్, సెక్యూరిటీ విత్ సీసీ కెమెరాస్. ప్రైమ్ లొకేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఓపెన్ ప్లాట్స్ వస్తున్నాయి. విల్లాస్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. ఈ లొకేషన్ వచ్చేటప్పటికి రీసేల్ వాల్యూ త్వరగా వస్తుంది. ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బాగుంటుంది. ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియాలో గుంటూరు సిటీకి అమరావతి రోడ్డు మెయిన్గా ఉంది. 300 ఎకరాల్లో పక్కనే అగ్రికల్చర్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆపోజిట్లో చలపతి ఇంజనీరింగ్ కాలేజీ, పక్కనే 2 ఎకరాలలో హై రేంజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. 15 ఫ్లోర్లు మెయిన్ రోడ్ ఆనుకొని. దగ్గరలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. 24 hours ట్రాన్స్పోర్టు. మెయిన్ రోడ్ 120 feet 4 లైన్స్గా డెవలప్ చేస్తారు. అమరావతి రాజధానిలోకి వెళ్ళడానికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ప్రైమ్ లొకేషను. మా వెంచర్లో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, విల్లాస్ కొనుక్కోవచ్చు. ఓపెన్ ప్లాట్ రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది. మా వెంచర్ ఆనుకొని దాదాపుగా 100 ఎకరాల వెంచర్స్ అన్నీ రన్నింగ్లో ఉన్నాయి. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రాబోయే కొత్త వెంచర్ల గురించి తెలుసుకోవడానికి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అని ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే 183 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది. ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం, అభివృద్ధి మా నినాదం. అభివృద్ధి చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం, నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది, అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూమి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు రామాయంపట్నం చూశారు, మామూలు ప్రదేశం. ఈరోజు ఆ రామాయంపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ అయితే 70-80 వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు.
వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు డెవలప్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది. ఒక 50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వర్కులు జరుగుతున్నాయి. ఒక 60,000-70,000 కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి. ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుండే డబుల్ లేన్ రైల్వే లైన్ని 4 లేన్స్ చేస్తున్నారు. ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది. అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది, అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది, ఇంకో పక్క పంప్డ్ ఎనర్జీకి